ఇది most asked question. Are you in live-in? Kind of yes, kind of no. ఒక 1 year 1.5 year అప్పటికి ఇంకా మేము ఇన్స్టాగ్రామ్లో ఇంకా ఏం రాలేదు, చాలా కొంచెం డిప్రెస్డ్గా. బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి? నా బిగ్గెస్ట్ ఫియర్ అయితే కాన్సన్ట్రేట్ చేయండి. ఇదే ఆల్గరిథం ఎవ్వరు మీకు చెప్పరు. ఇక్కడ యూట్యూబ్లో నిన్న వీడియోస్ పెడతారు, అలా 100K వ్యూస్ వచ్చాయి, బొంగు ఒక్కటి వర్క్ అవ్వదు, ఎవరు చెప్పడు కూడా. అసలు ఆధార్ కార్డ్ చూసినంత వరకు నమ్మలేదు. చూపించుకోకూడదు, నేను బ్లర్ చేసేస్తాను. బ్లర్ చేసిన అది తీయడం అవ్వదు, నేను చేసేస్తాను. నితీష హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మేమైతే ఇన్స్టాగ్రామ్లో Q&A అడిగాం కదా, మీరు దానికి ఆన్సర్ ఇచ్చారు. 2 సార్లు అడిగితే ఇచ్చారు. ఫస్ట్ ఏమో అన్ని తుప్పాస్ క్వశ్చన్లు ఇచ్చారు, రెండోసారి బాగా అడిగితే ఇచ్చారు. ఏంటి మా వాళ్ళకి తుప్పాస్ అంటున్నావా? క్వశ్చన్ గుండె వాళ్ళరా, గుండెళ్ళు నీ గుండెల్లో ఉన్నారా? మళ్ళీ చెప్పా సౌరా అనుకుంటా ఉండలేవా? దగ్గు నీకు వస్తుంది. కంఫర్టబుల్ పొజిషన్కి వెళ్ళిపోయి. ఓకే, ఇంకా లాగ్ లేకుండా మనం క్వశ్చన్స్లోకి అయితే దిగిపోదాము. వీడు కొంచెం తెలుగు రాదు, అడ్జస్ట్ చేసుకోండి. నాకు వచ్చు. చూసారు కదా, గుండెల్లో ఉండాలి. సౌరు వేడిగుంది, ఫ్యాన్ ఎక్కువ పెట్టి సౌరు. ఒంట్లో బాగాలేదు. ఫస్ట్ క్వశ్చన్, మా దాంట్లో సగానికి సగం ఎలా అడుగుతున్నారంటే ఏజ్ ఎంత, క్వాలిఫికేషన్ ఏంటి, లివింగ్, పెళ్ళి ఎప్పుడు. ఇది ముఖం చూసారు కదా ఎంత యంగ్గా ఉందో, కానీ యంగ్ కాదు. కాదు మీకు తెలుస్తుంది త్వరలో, అసలు యంగే కాదు, కానీ ఇప్పుడప్పుడే కాదు పెళ్ళి. సో ఫస్ట్ క్వశ్చన్, ఎందుకు రోజు మీరు మాధవ్ దార టు HGS కాలనీ తిరుగుతారు అని అడిగారు. బై లీలా తూరి. సో మేము అక్కడే ఉంటాము. మరి తప్పదు కదా అప్ డౌన్ చేయడానికి, అటు నుంచి వెళ్ళాల్సి వస్తుంది మాకు. మీ వల్ల నాకు వేడిగా ఉంది. ఇప్పుడు పెంచుకోరా బాబు, మరి. సో మేము అక్కడే ఉంటాము, అలాగా ఊరికే తిరుగుతాము. బోర్ కొట్టిన ప్రతిసారి అలా రౌండ్ వేసుకుంటాం. నేను డ్రైవర్ కదా. ఇంకా నెక్స్ట్ ఏం అడిగారంటే మీ ఏజ్ ఎంత, బై తేజస్విని. ఎంత చెప్పమ్మా సారు? నా ఏజ్ స్వీట్ 20. నీ ఏజ్ ఎంత చెప్పు? నోరు మూసుకొని నిజమే చెప్పు. నా ఏజ్ స్వీట్ 20. నీ చెప్తున్నాను. నేను కూడా ఆధార్ కార్డ్ చూసినంత వరకు నమ్మలేదు. చూపించుకోకూడదు, నేను బ్లర్ చేసేస్తాను. బ్లర్ చేసిన అది తీయడం అవ్వదు, నేను చేసేస్తాను. ఆ ఫోన్ దగ్గర క్లోజ్ చేసి ఇచ్చేస్తాను. నువ్వు చెప్పు ఫస్ట్, నీ ఏజ్ చెప్పు. నా ఏజ్ అంటే ఆధార్ కార్డ్ లో తప్పు ఉంది, చెప్పు. నా ఏజ్ 20. 26 ఏజ్. 26 ఆధార్ కార్డులో కూడా బలిగున్నాడు కదా. కనిపించిందో లేదా? 1999 బోర్న్. అంటే 25 లో ఉన్నాను, 26 వస్తుంది, ఇంకా రాలేదు. నోర్మి నువ్వు. సరే గాయ్స్, నా ఏజ్ 25 రన్నింగ్ అవుతుంది, 26th ఇయర్ వస్తుంది, ఇంకా రాలేదు. నేను కూడా అటు ఇటు అంతే, కొంచెం తగ్గించుకోండి. పెంచుకోవచ్చు, తగ్గించుకోండి. నేనేమంత పెద్ద కాదు, నువ్వు ముసలోడివి, నేను కాదు. నేను ఎక్కడి నుంచి అయినా మీకు అలా కనిపించానా? మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాట్ అబౌట్ యువర్ బోత్ స్టడీస్, బై తేజస్విని. మళ్ళా చెప్పు. సో నాదైతే BCA కంప్లీట్ అయిపోయి ఖాళీగా జాబ్ వచ్చింది ఒకటి,
బంగారమైన జాబ్ ఓవర్ యాక్షన్ చేసి వదులుకున్నాను. బీసీఏతో అయిపోయి ఇప్పుడు ఎంబీఏ చేస్తున్నాను ఆన్లైన్లోని. అలాగే ఇవి కంటిన్యూ చేసుకుంటున్నా 8 జిమ్. సో నాది బ్యాచిలర్స్ కంప్లీట్ అయింది ఫార్మసీ అండ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నా. నెక్స్ట్ ఫర్దర్లో మాస్టర్స్లో మ్యాక్సిమం నేను ఫార్మసీ ట్రై చేస్తాను ఇండియాలోనే. చెయ్యాలి తప్పదు ఇంక ఇండియాలోనే. నువ్వు చెప్పరా. హౌ టు మీట్ యూ అండ్ సౌరవ్? ఏం కాదు గైస్, పానీపూరి ఇప్పిస్తానని చెప్పండి, మేము వచ్చేస్తాం. ఎస్, మంచి పానీపూరి ఇప్పిస్తే మేమే వస్తాం. మీరు ఎందుకు ఇంత క్యూట్గా ఉంటారు? అంత క్యూట్గా ఉంటే దిష్టి తగులుతుంది. ఎస్పెషల్లీ సౌరవ్ బై నితీష. నువ్వు నాకన్నా ఒక అర్థం ఉంది నితీషే కదా. ఏటుంది కుల్లి నితీష టచ్లో గుడ్లు తీసి ఇలా ఇలా క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకొని నితీష నువ్వు. యువర్ సాడెస్ట్ మూమెంట్ టిల్ డేట్ బై. నేను ఎలా చదివాను తెలుసా? నథర్ష్ అని చదివారు కానీ నాట్ హర్ష్. సారీ నాట్ హర్ష్. నీ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? నా సాడెస్ట్ మూమెంట్ కాదు ఏంటి? నా సాడెస్ట్ మూమెంట్ చెప్పబోతున్నాను అన్నాను. చెప్పు. నువ్వు అంతగా చెప్పు. నేను ఆలోచిస్తాను. సాడెస్ట్ పార్ట్స్ అంటే 2 ఉన్నాయి. ఒకటి మా దగ్గర హోప్ ఉన్నాడు కదా పిల్లి, వాడు చిన్నప్పుడు బయటికి వెళ్ళిపోయి 1 డే వరకు ఇంక రాలేదన్నమాట. ఇంకా నేను అనుకున్నాను వాడు ఇంకా వెళ్ళిపోయాడు తప్పిపోయాడు ఇంకా అనుకొని చాలా బాబాయ్ గోల ఏడుపు మొత్తం ఏం జరిగింది. నాకు చాలా కొంచెం డార్క్గా అనిపించింది. నాకు యానిమల్స్ అని చాలా ఇష్టం. సో వాడు అలా వెళ్ళిపోయాడు కానీ వచ్చేసాడులే. 1.5 డే తర్వాత మిడ్ నైట్ వచ్చేసాడు. సో అక్కడి నుంచి అంత నార్మల్. ఇంకోటి ఏంటంటే నాకు చెప్పాను కదా జాబ్ ఆల్రెడీ వచ్చింది కానీ నేను 2 సార్లు అదే జాబ్ వచ్చింది కానీ రిజెక్ట్ చేస్తాను. సో దాని తర్వాత ఇంక నేను ఎంత ట్రై చేసినా కూడా నాకు ఏ జాబ్స్ రాలే. ఒక 1 year 1.5 year అప్పటికి ఇంకా మేము ఇన్స్టాగ్రామ్లో ఇంకా ఏం రాలేదు. చాలా కొంచెం డిప్రెస్డ్గా జాబ్ లేక అంటే అదొక కైండ్ ఆఫ్ అర్థమవుతుంది. మీరు కూడా ఆ స్టేజ్కి వచ్చినప్పుడు జాబ్ లేదు అన్న స్టేజ్కి వచ్చినప్పుడు అది నాకు బాగా ఇబ్బంది కలిగించింది. దాని తర్వాత డిసైడ్ అయ్యాను ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి అప్పుడు మేము ఇన్స్టాగ్రామ్కి అలా వచ్చాం. నీదేంటి? నాది అంటే పేరెంట్స్తో దూరంగా ఉంటున్నాను కదా, సో చాలాసార్లు గుర్తొస్తారు. సో కొన్నిసార్లు చాలా బాధపడుతూ ఉంటాను. కానీ నాకు అంతకు మించి మంచి ఫ్యామిలీ ఎక్కడ కూడా ఉంది. వాళ్ళతో నేనే సో మంచి ఫ్యామిలీ ఉంది ఇక్కడ. చాలా హ్యాపీగా ఉన్నా, నేను హ్యాపీగా ఉంచుతున్నారు కూడా నాకు. సో బాగుంది. ఓకే. I don't understand Hindi. You're talking Hindi videos only. How can? Getting chiraku on that. I want your videos in Telugu, please. I am die-hard fan of you. How did we both meet? The things you like in him. Okay, ఇది వేరేది కదా? ఒక్కరిదే. ఓకే బై బ్లూ రైన్ వైక్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అసలు మేము హిందీ వీడియోస్ ఎందుకు చేస్తున్నాం చెప్పు. సో ఇక్కడ ఎందుకంటే మేము తెలుగు వీడియోస్ చేస్తే హిందీ వాళ్ళు అడుగుతున్నారు, హిందీ వీడియోస్ చేస్తే తెలుగు వాళ్ళు అడుగుతున్నారు. అది కాదు, మెయిన్ రూట్ ఏంటో చెప్పు. మెయిన్ రూటా? సో ఇక్కడ ఏంటంటే లైక్ హిందీ అని నేను అది లాగ్ అయిపోద్ది. నిజమే తెలుగు రాక దాన్ని ఎంత చేస్తాడు అంటే. యాక్చువల్లీ మేము ఇన్స్టాగ్రామ్కి అడుగు పెట్టినప్పుడే స్టార్టింగ్ తెలుగు చేసాము. తర్వాత లైక్ కంటెంట్ అంటే లైక్ మేము మాటలు కాకుండా మా యాక్షన్తోనే అర్థమైపోయేలాంటి వీడియోస్ చేయడం వల్ల కొన్ని హిట్ అవ్వడం, అవి డైరెక్ట్ నార్త్ వాళ్ళు మమ్మల్ని ఎక్కువ ఫాలో అయిపోయారు. సో దానివల్ల హిందీ వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ మెజారిటీ ఏదంటే మనం అదే చేయాలి ఇంకా. ఎందుకంటే నాకు ఫాలోవర్స్ ఇబ్బంది వచ్చేస్తుంది. అందుకే మీకు తెలుగు వాళ్ళు ఉన్నారని చెప్పి నేను ఎప్పుడు సబ్‌టైటిల్స్ ఇస్తూ ఉంటా. వాళ్ళ నేను ఎక్కువ హిందీ పెడతా. అందుకే తెలుగు వాళ్ళ కోసం సపరేట్గా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ వచ్చాం. ఇంకా ఇన్స్టాగ్రామ్ అయితే 2 మెయింటైన్ చేయలేను కానీ
యూట్యూబ్ అయితే 2 చేస్తున్నాం. నా దగ్గర తెలుగు, సౌరవ్ దగ్గర హిందీ చేస్తాడు. సో దానివల్ల మేము ఎక్కువ హిందీ చేస్తాం. ఇన్స్టాగ్రామ్ అయితే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ అవ్వండి. అవ్వే తీరాలి. మీరు తెలుగు వాళ్ళరా, తెలుగు వాళ్ళేనా అని. ప్రిన్సెస్ నవ్య, ఎస్ నేనైతే తెలుగువే. మాది వైజాగ్, మమ్మీ పలాస. మొన్నే పలాస వెళ్ళొచ్చాను. సౌరవ్ అయితే చెప్పు. సో నేను ఫ్రమ్ వెస్ట్ బెంగాల్, కోల్కతా నుంచి వచ్చా. మా పేరెంట్స్ కూడా కోల్కతా నుంచే. బట్ డాడీ రైల్వే కాబట్టి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది ఒకసారి. సో మొత్తం స్టడీస్ అంతా చైల్డ్హుడ్ నుంచి ఇక్కడ అయింది కాబట్టి ఇంకా సెటిల్మెంట్ అంతా ఇక్కడ అయిపోయింది. అది చేంజ్ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనుకొని ఇక్కడే సెటిల్ అయిపోయాను. ఈ కోల్కతా వెళ్ళాను, ఎంత వర్స్ట్గా ఉందో. అందరూ ఊసేస్తున్నారు రోడ్ల మీద చిండాలంగా. ఖైనీ గుట్టుకోవాలి వీళ్ళందరూ, కోల్కతా వీళ్ళందరూ ఖైనీ గుట్టుకోవాలి. నేను ఏం తప్పుగా చెప్పట్లేదు, బట్ బిహారీస్ ఎక్కువ ఉన్నారు. సో అది మా తప్పేటి. విజిటింగ్కి వచ్చిన వాళ్ళు మేము టూరిస్ట్లో తుప్పా ఊసేస్తే అలాంటప్పుడు కవర్ పట్టుకొని తిరగాలి, ఊసినప్పుడు పట్టుకోవాలి. ఓకే, వైట్ सूट होता है आपको मैम, आप पर मैम, मुझे पता था. मुझे पता. అడిగి హిందీ రాదు, తెలుగు రాదు. నేను తెలుగులో చెప్తాను అడిగి. మరి ఎలాగో ఈ వీడియో చూడు. చెప్పు. ఆది కలజోడు వేసుకో, అప్పుడు తెలుస్తుంది నీకు. ఫుల్గా మీకు బల్లేం కాదు తెలుగు. ఎవరో వీడికి చెత్త పిల్లి జోకులు నేర్పిస్తున్నారు వీడికి. జోకులు ఎప్పుడైనా బయట కలుస్తాం కదా, ఎప్పుడైనా ఎవరితో అయినా బాగానే ఉంటాయి. అప్పుడు వినండి దీని జోకులు బాగానే ఉంటాయి. మీరు కిటికిటి వేసుకుని నవ్వుకోవాలి ఇంకా. ఓకే ఇది మోస్ట్ టాస్క్డ్ క్వశ్చన్. ఆర్ యూ ఇన్ లివ్ ఇన్? కైండ్ ఆఫ్ ఎస్, కైండ్ ఆఫ్ నో. ఎలా అంటే చెప్పు. నువ్వు చెప్పు, నేను చెప్తే లాగ్ అయిపోద్ది అంటూ నాకు చెప్పడం రాదు. ఓకే నువ్వు హిందీలో చెప్పినా లాగ్లో చెప్తా. ఒక బెంగాలీలో ఒక్కటే చెప్పేస్తాడు. అంత డీటెయిల్గా ఎవరు అడగలేదు. నేను చెప్తాను మా వాళ్ళు మా గుండెల్లో అంటే. సో యాక్చువల్లీ సౌరవ్ వాళ్ళ పేరెంట్స్ అయితే కోల్కతాలో ఉన్నారు ప్రస్తుతం. వాళ్ళకి ఒక చిన్న సైట్ ఇష్యూ ఉంది, ఆ క్లియర్ చేయడానికి అని చెప్పి కోల్కతా వెళ్ళాడు. కానీ వీడికి ఇక్కడ ఈ టైంలో ఎగ్జామ్స్ అవన్నీ ఉన్నాయి. సో వీడిని ఉంచేశారు. ఇంకా వీడి ఇంట్లోనే ఉంటే ఆల్రెడీ సరిగ్గా తిండు బాబు, అందుకే చూసారు ఎలాగున్నాడు. ఏట్ లేదు, 41 kgs ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చాడు. ఇప్పుడు ఎన్ని కేజీస్ అనుకుంటున్నారు? మా అమ్మ ఫుడ్కి 50 kgs, ఇప్పుడు 51 అలా జిమ్ అవన్నీ చేయడం వల్ల అలా 51కి వచ్చాడు. సో ఆ సైట్ ఇష్యూ వల్ల మా ఇంట్లో ఉంటున్నాడు. సో ఓకే కదా, మీ డౌట్ క్లియర్ అయింది కదా. ఎంతమంది గుద్దుతున్నారు ప్రతి కమెంట్ సెక్షన్ లోనే ఉంటారు. నువ్వు రాయలేదు, చాలా మంది అడుగుతున్నారు. ఎస్ చాలా మంది అడుగుతున్నారు అని చెప్పి రాయాలి. వాట్ ఈస్ సౌరవ్ నిక్ నేమ్ బై పెట్ల? సో సౌరవ్ అంటే నిక్ నేమ్ ఏం లేదు, కానీ నేను పిలుస్తాను. తండ్రి పేరు సౌరవ్ దాస్. సో నేను దాసు అని అలా సరదాగా పిలుస్తూ ఉంటాను. అంటే ముందైతే స్టార్టింగ్ మా ఇద్దరు స్టార్టింగ్లో మేము ఏం పెట్టామంటే గాయ్ అని పెట్టాము. నా ఫ్రెండ్స్ గ్రూప్ అందరూ, నాకు ఉన్నది 2 ఫ్రెండ్స్, ఇద్దరు గాయ్ అప్పట్లో గాయ్ అని పిలిచేవారిని. తర్వాత పొట్టి అని పిలిచేవాళ్ళం. పొట్టి ఇప్పటికీ మిడిల్లో ఉంటుంది కొంచెం. తర్వాత నేను సపరేట్గా దాసు అని పిలుస్తాను. అంటే మా పేరెంట్స్ నాకు బాబు అని పిలుస్తారు. బాబు మీన్స్ డార్లింగ్. శ్రేయ చైల్డ్హుడ్ బిగ్స్. అబ్బా పెడతా చూసేయండి, వీడివి పెడతారు. ఆయన వీడికన్నా నేనే. సౌరవ్ నేను మాట్లాడుతుంటే కొహ తగ్గుతావేటి? నువ్వు తగ్గకూడదు. మా చిన్నప్పుడు పిక్స్ పెడతాను ఇద్దరివి. వాళ్ళకన్నా నేనే చాలా క్యూట్ గా తెల్లగా నిగనిగలాడిపోతే. ఇప్పుడు ఈ రంగు అయిపోయిన ట్యాన్లు ఇవన్నీ అయిపోయి. అయితే తెల్లగా ఎంత పుట్టడమే 5 kgsతో పుట్టాను. ఇంత
కాకపోతే చేస్తారా బాగానే ఉంది. కాకపోతే వైల్డ్ మూన్ దగ్గుతామేంటి? దగ్గుకు. నాకు ఒంట్లో బాగాలేదు గైస్, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. బై వైల్డ్ మూన్ మా ఇద్దరు పిక్స్ పెడతారు. ఆల్రెడీ చూసారు, ఇన్స్టాగ్రామ్లో చూసుంటారు 1-2. ఆప్ కహా సే హూ బై కియాస్. ఎలాగో హిందీ వాళ్ళు చూడరు ఈ వీడియో, అయినా కూడా చెప్తున్నా. నేను వైజాగ్, వీడు ప్రెసెంట్ వైజాగ్. నెక్స్ట్ టూర్ ప్లాన్ ఏదైనా ఉన్నాయా వదిన? బై మిస్కుల్ మై సిస్టర్. సో నెక్స్ట్ ప్లాన్ కాశ్మీర్ అనుకుంటున్నాం. డబ్బులు కావాలి, ఖాళీగా ఉంది జోబులు. కానీ డబ్బులు వస్తే కాశ్మీర్ వెళ్దాం. దాని టూర్ కూడా మీకు చూపిస్తాం ఒకవేళ వెళ్తే. వెళ్ళాలి కాదు, ఫస్ట్ ఆల్రెడీ అయిపోయింది. డిసెంబర్ వచ్చింది, మహా అయితే మార్చ్ వరకు. నెక్స్ట్ మళ్ళా వెళ్తే డబ్బులు ఉన్నప్పుడు వెళ్తే ఫెబ్ మార్చ్ అక్కడ వరకే సీజన్. తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళా డిసెంబర్ నుంచి స్టార్ట్. పనేం లేదా అక్క? లేదు, ఖాళీ ఖాళీ. తెలుసు, అందరికీ తెలుసు. ఏం లేదు. డూ యూ హ్యావ్ ఎనీ టిప్స్ ఫర్ someone just started? ఏంటి చక్రం హ్యాండ్ రైటింగ్? డాక్టర్ హ్యాండ్ రైటింగ్ రా చేసింది ఫార్మసీ, మళ్ళీ మందుల జాబ్ ఉద్యోగం, మందులోడు, మళ్ళా పేరు డాక్టర్ హ్యాండ్ రైటింగ్. కాంపు సైన్స్ నేర్చుకుంది సైన్స్ అది వచ్చింది భయ్యా. Do you have any tips for someone just started to create video content on Instagram? కార్తిక్. బై కార్తిక్. ఏం చెప్తానంటే క్లారిటీ మెయింటైన్ చేయి. ఇది నరక్కండి, ఇది బొంగు తెలుసు, సున్నా తెలుసు, మొత్తం చేసేది నేను. వస్తాడు, యాక్ట్ చేస్తాడు, ఇంక వెళ్ళిపోతాడు. ఇంకా ఆడికి అవసరం లేదు. జస్ట్ వీడియో అంతా ఎడిట్ అయిపోయిన తర్వాత ముందు పెట్టి ఒక ఒపీనియన్ అడుగుతారు. ఒపీనియన్ యాక్టింగ్ ముఖ్యమని తెలియట్లేదు. ఎడిటింగ్ లేకపోతే వెళ్ళదు. ఎవరు చెప్పారు యాక్టింగ్ ఒపీనియన్ ఉంటేనే? ఇప్పుడు ఒపీనియన్ చెప్పలేకపోతే పట్టగలరా? లేదు, ఒక్కల ఒపీనియన్. సో ఏం చెప్తానంటే ఆల్గోరిథం అయితే ఇప్పుడు లూజ్గా ఉంది, ఎవరు పెట్టినా వెళ్ళిపోతున్నారు. క్లారిటీ మెయింటైన్ చేయండి. లైక్ ఐఫోన్సే వాడండి మ్యాక్సిమం క్లారిటీ కోసం. ఇన్ కేస్ లేదు అంటే నార్మల్ బ్యాక్ కెమెరాతో బయట ఎండ్ ఉన్న టైంలో తీసుకుంటే క్లారిటీ బాగుంటుంది. గ్రీనరీ దగ్గర గ్రీన్ రిమైన్ అక్కడ తీసుకున్నారు అనుకోండి, మీ క్లారిటీ అనేది ఎలివేట్ అవుతుంది. మెయిన్ క్లారిటీ కావాలి. కొంచెం బ్లర్రీగా ఉన్న జనాలు చూడరు, వెంటనే స్కిప్ చేసేస్తారు. తర్వాత కంటెంట్ ఒకటి ఫిక్స్ అవ్వండి. లేదా మేము అంటే లైక్ మీకు వీడియోస్ మీరే చూస్తున్నప్పుడు మీకు స్క్రోల్ అవుతున్న వీడియోస్ వస్తాయి కదా, అందులోనే ఒకటి సెలెక్ట్ చేసుకోండి. షేర్స్ కమెంట్స్ ఎక్కువ ఉన్నాయి అంటే ఆ వీడియో చేయండి, ఎందుకంటే మీకు కూడా షేర్స్ కమెంట్స్ వస్తాయి. షేర్స్ కమెంట్స్ ఎక్కువ వస్తే వ్యూస్ పెరుగుతుంది. లైక్స్ కోసం ఎప్పుడు చూడుకోకండి, లైక్స్ ఎప్పుడు షేర్ అండ్ కమెంట్స్ ఎక్కువ చూడండి. దానివల్ల మీకు ఆల్గోరిథం మంచిగా వెళ్తుంది. లైక్ ఆల్గోరిథం కూడా ఎలాగ అర్థమవుతుంది అంటే ఇంతమంది షేర్స్ కొడుతున్నారు, ఇంతమంది కమెంట్స్ కొడుతున్నారు అంటే ఈ వీడియోలో ఏదో ఉంది అని చెప్పి ఇంకొక 10 మందికి పంపిస్తుంది. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇదే ఆల్గోరిథం, ఎవ్వరు మీకు చెప్పరు. నేను మంచిదాన్ని కాబట్టి మీకు చెప్తున్నాను రా, నేను మంచిదాన్ని అందుకే చెప్తున్నాను. బయట ఎవ్వరి బొంగు చెప్పలేదు. నేను అలా ఆల్గోరిథం అలా ట్రై చేస్తే నాకు ఇది అర్థమైంది. ఒక్కటి యూట్యూబ్లో నిన్న వీడియోస్ పెడతారు, అలా 100K వ్యూస్ వచ్చేలా బొంగు ఒక్కటి వర్క్ అవ్వదు. ఎవరు చెప్పడు కూడా అసలు. కుల్లి అందరు కుల్లి గైస్. మీ గోల్ ఏంటి బ్రో అండ్ సెస్? ఇది చాలామంది అడిగారు. నాదైతే యూట్యూబ్ అయిపోయిన ఎవరికైనా డబ్బులే కావాలి. నేను పార్ట్ చూస్ చేసుకున్నవి ఎప్పుడు కొంచెం హైగా రావాల్సిన పార్ట్సే అనుకునేదాన్ని. ఇప్పుడు ఇటు సైడ్ ఇలా వచ్చేసాను, ఇది బాగా వస్తుంది అని చెప్పి. ఇన్స్టాగ్రామ్ నుంచి అయితే అస్సలు బాగా రాదు ఇన్కమ్, యూట్యూబ్ నుంచే బాగా వస్తుంది. నీదేంటి? సో నా సైడ్ అయితే నేను మంచిగా మంచిగా ఫ్యూచర్లో లైక్ సెటిల్ అవ్వాలి అనుకున్నా. ఎక్కడ ఇబ్బంది రాకూడదు. సో అంతే అనుకుంటున్నా. గోల్ సెటిల్ అవ్వాలి, మంచిగా సెటిల్ అవ్వాలి.
జాబ్ ఏం లేదా? నాకు జాబ్ ఏదొచ్చినా చేసేస్తాను గైస్. మంచి జాబ్ రోల్ వస్తే 2000 ఉద్యోగానికి కూడా చేసేస్తావా నువ్వు? ఏ డబ్బు కావాలి? 2000 ఏం సరిపోతుంది? రోజుకి 2000 అంటే రోజుకి 2000 మందికి 2000. మళ్ళీ ఏదో చేస్తున్నాను. మంచి జాబ్ రోల్ కోసం వెతికేసి చేసుకుంటాను గైస్. అది ఏంటో నాకు తెలియదు. నీకు ఐడియా లేదా నీ చదువు మీద? మందుల ఉద్యోగం కదా, ఎందుకంటే మందుల షాప్ వాడు. కంప్యూటర్ సైన్స్ చూసారు కదా, ఇలా కోచింగ్ లాస్ట్ మీద ఏదో టెన్షన్. కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్. వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ ఫియర్? చెప్పరా, నువ్వు చెప్పరా. బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి? బిగ్గెస్ట్ ఫియరా ఇప్పుడు ఆలోచించలేదు గైస్, ఎందుకంటే నాకు భయమే లేదు. మీకు తెలిసింది కదా, మీకు తెలుస్తుంది కదా నా బిగ్గెస్ట్ ఫియర్ ఏంటో. నా బిగ్గెస్ట్ ఫియర్ ఏంటో తెలుస్తుంది కదా. చెప్పు, నీ బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి? నా బిగ్గెస్ట్ ఫియర్ చెప్పు. నా బిగ్గెస్ట్ ఫియర్ పండు ఎక్కడికి వెళ్ళకూడదు, అది నాతోనే ఉండాలి. ఒక్కరు వెళ్ళిపోయినా కూడా బతికిపోయి లేకపోతే ఈ మొక్కం చూసి అక్కడ ఎలాడిద్దు నేను. సో పండు దగ్గరికి వెళ్ళకూడదు. సో లీవింగ్ యూ ఈజ్ మై బిగ్గెస్ట్ ఫియర్. అది ఆన్సర్. మీకు ఇంతలో చేస్తున్నాడు కదా తెలుగు రాక. నీ చెప్పు. నా బిగ్గెస్ట్ ఫియర్ అన్నది అఫ్ కోర్స్ నా బిగ్గెస్ట్ ఫియర్ లూజింగ్ హిమ్, మై పేరెంట్స్. ఇంకా దానికన్నా నాకు ఇంకో పెద్దది ఉంది. లూజింగ్ హిమ్, పేరెంట్స్ అండ్ హోప్. అది కాకుండా పెద్దది ఇంకోటి ఉంది. ఏంటి తెలుసా? చిన్న చిన్న పురుగులు. అదొక నాకు ఓసీడీ ఇవన్నీ ఉన్నాయి. నాకు పురుగులు చుట్టూ ఎతంది. ఏంటి నేను అబ్బాయినా? నేను అబ్బాయినా? తింది. అవన్నీ నాకు చాలా భయం బాబోయ్, పిచ్చిపోతా నేనైతే. ఓకే, నెక్స్ట్ యువర్ బిగ్గెస్ట్ రిగ్రెట్ ఇన్ యువర్ లైఫ్. ఐ లవ్ యూ విన్నీ. బై. చెప్పు. బిగ్గెస్ట్ రిగ్రెట్ ఏంటి? నా బిగ్గెస్ట్ రిగ్రెట్ ఏంటంటే నేను 3 years వేస్ట్ చేశాను లాంగ్ టర్మ్ చేసి. ఎందుకంటే ఎంబీబీఎస్ చేయాలనుకున్నా. సో అక్కడ 3 years వేస్ట్ అయిపోయింది. కానీ ఎంబీబీఎస్ కోసం చాలా ట్రై చేసా, అవ్వలేదు. అట్ లాస్ట్ బీ ఫార్మసీలో జాయిన్ అయ్యా. నా బిగ్గెస్ట్ రిగ్రెట్ ఏంటంటే 2 సార్లు పాప మా కంపెనీ నన్ను అప్రోచ్ అయింది, నేను రిజెక్ట్ చేశాను. 3rd time నాకు కావాలి, ఆ టైంలో అది రాలేదు. అప్పుడు చాలా రిగ్రెట్ అయిపోయాను, అనవసరంగా రిజెక్ట్ చేశానే అని చెప్పి. అంటే నాకు తెలీదు ఆ రోల్ మెన్షన్ చేసింది ఒకటి, అక్కడికి వెళ్ళాక నాకు కావాల్సిన రోలే అది, కానీ వాళ్ళు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసింది వేరే రోల్. సో నేను ఆ రోల్ కదా అని చెప్పి నేను వద్దనేసుకున్నాను ఆ జాబ్ని. కావాల్సిన టైంలో అది రాలేదు. సో నేను అప్పుడు చాలా రిగ్రెట్ అయ్యాను ఆ జాబ్ గురించి. జాబ్ కంటే ఇది వచ్చింది, మనకి ఒక పెద్ద ఫ్యామిలీ ఉంది ఇప్పుడు. ఎస్, మేబీ ఇది అవ్వాలని రాసి పెట్టిందేమో, అందుకే నాకు అంత ఇబ్బంది పెట్టింది ఆ టైంలో. ఇప్పుడు ఎలా ఉన్నారు ఇద్దరు? గుడ్, బాగున్నాం. నువ్వు ఎలా ఉన్నావు? కొంచెం హెల్త్ బాగాలేదు, మెడిసిన్ చెప్పండి. ఎవరు రాశారు? పూజిత పులుసు. మెడిసిన్ మందుల షాప్ కూడా కదరా నువ్వు. ఇద్దరు గొడవ పడితే ఏ టాపిక్ మీద? బై పూజిత పులుసు. టాపిక్ ఏంటి? నాకు ఎక్కడ కోపం వస్తుంది తెలుసా? కోపం వచ్చేది చెప్పినట్టు చేయడం పని నాకు చిరాకు వస్తుంది. ఇంకా సొరుగుతాడు ఏదైనా కోపం గొడవ అయితే అలా చెప్పిన చెప్పి సొరుగుతాడు. నాకు అక్కడ చిరాకు వస్తుంది, బీపీ వచ్చేస్తుంది నాకు. చిన్న చిన్న ఇంకా దేని గురించి గొడవ పడతాం? అలా గొడవ పడుతూనే ఉంటుంది. కొన్ని సరదాగా కూడా గొడవ పడతాను, కొన్నిసార్లు బోర్ కొడితే గొడవ పడతాను. అంటే అది అమ్మాయిలకి అర్థమవుతుంది. బోర్ కొడుతున్నప్పుడు కొంచెం రేపించడానికి గొడవ పడతాం. అలా కొంచెం బాగుంటుంది చిరాకు తెప్పిస్తే. దానికోసం గొడవ పడతాం. అబ్బాయిలు జాగ్రత్త ఉండండి. అప్పుడు మీరు నోరు మూసుకొని ఉండాలి. కానీ ఉండాలి మీరు అనుకుంటారు అలా మంటలు పెట్టి వేస్తారు కదా. సో అలా ఉంటుంది. అంతే 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 మేము అంతే మేము అలానే ఉంటాం. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ విల్ యూ డూ ఇట్ సమ్వన్ గేవ్ 1 CR to you? వన్స్ ఓడి అమ్మా ICR అనుకున్నాను. 1 gave 1 crore to you. Just imagine. What do you do with that money? By Hey Lily.
నేనైతే బట్టలు కొనుక్కుంటాను, గోల్డ్ బట్టలు. నువ్వేం చేస్తావు సార్? ఇన్వెస్ట్ చేస్తాను దేని మీద ఫ్యూచర్లో పనికి రావాలనుకోను. బట్టలు అడుగురా చెప్తాను నీకు. బట్టలు కొనుక్కుంటావు కదా, బట్టలు. సౌండ్ వస్తుంది, Yes. పాడైపోతుంది. నేను బట్టలు కొనుక్కుంటాను, మంచిగా తింటాను, ఇన్వెస్ట్ కూడా చేస్తాను. మీ లైఫ్లో మెమరబుల్ మూమెంట్ ఏంటి సిస్? మెమరబుల్ మూమెంట్ అని నీకు చెప్పాను కానీ మెమరబుల్ ఏంటి సిస్ అని రాసావు నువ్వు. మరి ఏదో ఒకటి రాసాను లేదా? బై డ్రీమ్ లైట్ ఏంటో నీ మెమరబుల్ మూమెంట్? నీకు అడిగాడు సిస్టర్ ఉంది. అయితే మనాలి చెప్పు, నీదేంటి? నాది మనాలి. ఎందుకంటే నేను చెప్పేసాను కదా, నువ్వు చెప్పకూడదు. నువ్వేం చెప్పాలి తెలుసా? నాతో ఉన్న ప్రతిరోజు నీకు memorable day నాకైతే మనాలి. ఎందుకంటే ఫస్ట్ టైం నేను చాలా మంచిగా ఎంజాయ్ చేశాను. ఎప్పుడు లైక్ అంత దూరం వెళ్ళలేదు, ఎంజాయ్ చేసుకోలేదు. అట్ లాస్ట్ పండు వల్ల వెళ్ళాను. పండు వల్ల ఏంటి? పండుతో వెళ్ళాను. సో అక్కడ చాలా ఎంజాయ్ చేశాను, నచ్చింది. సో నెక్స్ట్ ట్రిప్ కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అసలు మీరు ఎలా కలిసారు? మీ మోస్ట్ ఫన్నీయెస్ట్ మూమెంట్ ఏంటి? బై ఫణీంద్ర. అస్సలు మా ఇద్దరిలో అయితే ఫన్నీయెస్ట్ నేనే. ఈ వేసే జోకులు ఉంటాయి చూడు, నాకు బుర్ర పిచ్చ చేస్తుంది. ఈ జోకులు అలాగుంటాయి తెలుసా? ఫోన్ ఆడతాం, దా చెయ్యి, ఫోన్ అక్కడ ఎట్టు, ఏదే ఫోన్ ఉంది కదా, ఫోన్ ఇస్తారు. నవ్వుతున్నావా లేదా? జోకు అక్కడి నుంచి తీసి ఇలా ఇస్తాడు. తన ఫోన్ ఎక్కడ ఉంటుంది, కావాలని ఎలా ఇస్తాను. బీపీ వచ్చేస్తుంది. బీపీ ఫుల్ ఫామ్ చెప్పురా. బ్లడ్ ప్రెషర్ అంటారు. బ్లడ్ ప్రెషర్ కాదు. మీ చిన్న క్వశ్చన్స్కి మేము ఆన్సర్ చేసాము. అండ్ చెప్పు. సో ఇక్కడతో ఈ వీడియో అయితే ఇంతే. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయి. చూస్తున్నావు కానీ చెయ్యవు. స్కిప్ ఎందుకు కొడుతున్నావు? యాడ్స్ కూడా మొత్తం చూస్తే డబ్బులు వస్తాయట. మా నెక్స్ట్ ట్రిప్కి డబ్బులు స్పాన్సర్ చేయండి. యాడ్ మొత్తం చూడండి. ఓకే, కొంచెం నా ఛానల్ కూడా ఎందుకు నీది తొక్కలో ఛానల్? మీరు తెలుగు వాళ్ళు కదా, నన్ను ఫాలో అవ్వండి. ఇన్ కేస్ హిందీ వాళ్ళు అయితే ఇన్ ఫాలో అవ్వండి. తెలుగు కొంచెం సబ్స్క్రైబ్ చేసి వదిలేయండి, పర్లేదు. సో వీడియోని లైక్ షేర్ అలాగో చేయడానికి పెద్దగా ఏం లేదు కాబట్టి లైక్ చేయండి. కమెంట్ ఏమని చేస్తారంటే మీకు నచ్చింది చేయండి. మీకు ఇంకా ఇది కాకుండా ఇంకేదైనా క్వశ్చన్ ఉంటే కమెంట్ చేయండి. నేను అది కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయడానికి చూస్తాను. డెఫినెట్గా చేస్తాను మీరు కమెంట్ చేస్తే. అండ్ మీకు ఫర్దర్ వీడియోలు ఎలాంటిదంటే కొన్ని లైక్ ఎలా కావాలి అలా అడిగితే మేము ట్రై చేస్తాం చేయడానికి. నెక్స్ట్ వీడియో కానీ మీరు అడగాలి, అడిగితేనే మాకు తెలుస్తుంది. ఇంకా యాజ్ యూజువల్ మీరు కమెంట్లు పెడితే వ్యూస్ వెళ్తాయి. సో కమెంట్స్ పెట్టండి. ఓకే, లైక్స్ మీద నాకంతా యూట్యూబ్ అల్గోరిథం ఐడియా రాలేదు. అప్కమింగ్లో నాకు మీరు కమెంట్స్ చేసే కొద్దీ నాకు వ్యూస్ రావడం, నేను అవన్నీ గ్యాదర్ చేసి మీకు ఇన్ కేస్ కావాలి అంటే నేను దానికోసం కూడా వీడియో పెడతాను. కానీ మీరు కమెంట్ చేయండి. కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. స్కిప్ కూడా చేయొద్దు. స్కిప్ చేయడం వల్ల మేబీ అల్గోరిథంతో ప్రాబ్లం రావచ్చు. మొత్తం చూడండి. ఓకే, అన్ని క్వశ్చన్స్ చాలామంది ఆన్సర్ చేశాను. ఎవరైతే క్వశ్చన్స్ పెట్టారో వాళ్ళు చూడండి మెయిన్. ఓకే, ఇక్కడితో వీడియో అంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. బాయ్ బాయ్, టాటా.